లోపం ఉన్నప్పుడు మనం అడగడంలో తప్పు లేదు. అలాగని వాళ్ళని మన అభిప్రాయం, యాంకర్ అభిప్రాయం వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. అయితే అది శృతి మించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది. ఇప్పుడు లోకేష్ గురించిన పప్పును అట్లాగన్నప్పుడు నేను తప్పు పట్టేవాడు. అలా వ్యక్తిగతంగా ఎందుకు కించపరుస్తావు నువ్వు? వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు నువ్వు. డిబేట్ లో లోకేష్ కి ఇందులో అవగాహన లేదు, ఇందులో సబ్జెక్ట్ లేదు అని చెప్పు. అలాగే జగన్ కి ఇందులో సబ్జెక్ట్ లేదు, ఇందులో అవగాహన లేదని చెప్పు, తప్పులేదు. కానీ వాడు వీడు లేకపోతే ఇలాంటి పదాలని మనం అనుమతించకూడదు. ఇవన్నీ కూడా ప్రెజెంటర్ గా ఉండేటటువంటి వాళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఈ విషయంలో కొమ్మినేని అక్కడ చేసిన తప్పు ఏంటంటే, అలా మాట్లాడుతున్నప్పుడు ఏంటది, మనం టాపిక్ ఏంటి, అమరావతి దేవతల రాజధాని కాదా అన్నటువంటి. సహజంగా ఇప్పుడు ఈ దేవతలు ఎక్కడ ఎందుకు ఉంటారండి, ఇది భూలోకం, భూలోకంలో మనం అమరావతి అని పేరు పెట్టగానే దేవతలది అయిపోతుందా అనే మాట మాట్లాడడం తప్పు లేదు. కానీ ఏకంగా వేశ్యల రాజధాని లాంటి పదాలు ఎట్లాగొస్తాయి అనేటటువంటిది అనొచ్చు ఆయన. లేదా అసలు అమరావతి గురించిన ఆ చర్చ అనవసరం. నన్ను అడిగితే దేవతల రాజధాని కాదన్న చర్చ ఎందుకు? అసలు ఆ చర్చ టాపిక్కే అన్నెసరీ. దాన్ని చర్చ పెట్టి దాంట్లో ఈ పదం వాడటం ఖచ్చితంగా తప్పే. అప్పుడు జరిగినప్పుడు మీరు నోరు జారారు రాజు గారు, తగ్గించుకోండి, ఆపండి. అది వెంటనే ఆయన చెప్తారు, లేదు లేదు నేను ఈ డేటా అంటే ఈ డేటాకి దీనికి సంబంధం